ఇసుకకు సంబంధించి నేను అవినీతి చేస్తానని అనేదైతే స్ట్రైట్గా సమాధానం చెప్తా. నాకు సంబంధం లేకుండా ఇతర ఎమ్మెల్యేలో రాష్ట్రంలో ఉండే విషయాన్ని అయితే స్ట్రైట్గా నేను సమాధానం నీకు చెప్పలేను. ఎందుకంటే అంత స్పష్టత నాకు ఉండదు కదా, తెలియదు ఏం చేస్తున్నారు. మీ నుంచి అయితే కనుక అటువంటి నా నుంచి అయితే అడిగితే చెప్తా. నేను ఒక్క రేణువు ఇసుక కూడా నేను తీసుకోలేదు, అమ్మలేదు. రేణువు, ఒక ట్రాక్టర్ కాదు, రేణువు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా ఒక్క రేణువు అమ్మలే. ఏ రోజే కానీ నేను ఒక ట్రాక్టర్ కానీ, ఒక బండి కానీ, ఒక టిప్పర్ కానీ, ఏదైనా ఒక జేసీబీ మిషన్ కానీ, ఒక్క ట్రాక్టర్ ఇసుక నేను అమ్ముకుంటే, విక్రయం చేసి ఉంటే నేను ఆ తల్లిదండ్రులు గుట్లే. మరి ఇంతటి చక్కటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మీద ఇసుక అక్రమ వ్యాపారం జరిగిందని చెప్పి మీ మీద ఎందుకని అపవాదులు వస్తున్నాయి? తెలుగుదేశం పార్టీ నా మీద అదొకటే కాదు విమర్శ. అవును, ఉన్నాయి. అన్నీ మట్కా, గుట్కా, క్రికెట్, జూదము, ఇసుక, ఎర్రచందనము, రియల్ ఎస్టేటు, భూ కబ్జా అన్నీ. అంటే ఒక మనిషి అసాంఘికమైన కార్యకలాపాలు ఎన్ని రకాలుగా చేయొచ్చో అన్నీ నామని చెప్తున్నారు. నేనేం అడుగుతున్నానంటే దాని అన్నిటికీ సమాధానము, మీరు ఏమైతే విమర్శించినారో ఆ విమర్శలన్నీ కూడా తప్పు అని చెప్పి నాకు తెలుసు నాయన. ఎన్నిసార్లు మీకు చెప్పినా మీరు మారలే కాబట్టి వాళ్ళు తెలుగుదేశంలో నన్ను అడిగినారు, లోకేష్ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు సిబిఐ విచారణ కోరుతావా అని. సిబిఐ విచారణ కోరుతావా అని అడిగినాడు. చాలా చోట్ల లోకేష్ అట్నే మాట్లాడుతున్నాడు, చాలా చోట్ల ఎమ్మెల్యేలు అడుగుతారు, వాళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళు ఏదో చెప్తారు, మీ నాయన గౌరవని సిబిఐ మేము కొడతామంటారు, అంతే కౌంటర్ సరిపోతుంటుంది. కానీ నేనేం చేసిన, విశాఖపట్నం పోయి సిబిఐ ఆఫీస్ తలుపు తట్టి రాతమూలకంగా లెటర్ రాసి 9 అంశాలు నా మీద వాళ్ళు చేస్తే 9 మీద నా మీద విచారణ చేయండి అని కోరినా. అవును, ఒకటి. ఒకవేళ అది మీకు సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు మీరు కోరితే వాళ్ళ తరఫున ఈ ప్రొద్దుటూరు కోర్టు కానీ హైకోర్టులు కానీ నా మీద విచారణ చేయమని చెప్పి రిటైర్డ్ జడ్జి చేత ఒక విచారణ జరిపించండి అని చెప్పి నా మీద నేనే ఒక ఎంక్వైరీ వేసుకోమంటే కోర్టులో వేస్తా. 2. ఓకే. ఇక 3, ప్రజాక్షేత్రంలో నేను ఈ చేసినా అని చెప్పి మీరు నమ్మితే నాకు ఓటు వేయొద్దని చెప్తా 24లో. 3. ఏం కావాలా? మరి అసలు ఆ వ్యవహారం ఎందుకు వస్తుంది మీ మీద? చేస్తారు నా మీద. వాళ్ళకు ఉండే చాలా ఉన్నాయి అంశాలు, ఇసుక ఒకటే కాదు కదా, చాలా అంశాలు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎర్రచందనం అని, లేకపోతే ఇంకో వ్యవహారం అని అన్నీ ఉన్నాయి. కానీ ఇసుక గురించి మాత్రమే మీద, ఇసుక రేణువులు కాదు జల్లేది, ఇసుకలో ఉన్న రాళ్ళు తీసుకొచ్చి మీ మీద వేస్తున్నారు. అవును, నేను చేయలేదన్నా, నేను చేయలేదు. అసలు నేను చేసినా లేదనేది మీరు ఊళ్ళో అడిగినా కూడా చెప్తారు, ఊళ్ళని చెప్తారు. ఒకరు చెప్పినా చెప్పకపోయినా నేను బాగా చెప్తానా, రాచమల్లకు గుండెకు ధైర్యం ఎక్కువ. అవును, నేను రాజకీయాల కోసము, ఓట్ల కోసము, లేకుంటే మీడియాకు, లేకుంటే జర్నలిజానికి, అడిగే ఇంటర్వ్యూలకు, ఇంకొకదానికి, పదవులకు, ఇంకోదానికి భయపడి అసత్యం చెప్పమంటే నువ్వు గొంతు కోసిన అసత్యం చెప్పను. చేసి ఉంటే చేసినా, చేయకపోతే చేయలే. చేస్తే ఎందుకు చేసినాం, కారణం ఏమి ఇట్టే చెప్తా. ఇప్పుడు నువ్వు అడిగినావు నా కూతురు గురించి, నీకు ఇష్టమై పెళ్లి చేసినావా, కష్టమేమి, ఏం చెప్పినా నీకు నేను కరెక్ట్గా ఇబ్బంది ఉంది. ఓవర్ యాక్షన్ మాటలు చెప్పలే కదా, నటన చేయలే కదా. మరి మీ బావమరిది బంగారెడ్డి పేరు ఎందుకు వస్తుంది? బంగారెడ్డి పేరు అడుగు, ఏదో అడిగితే చెప్తా. అది కూడా ఆయన పేరు ఎందుకు వస్తుంది? ఏదానికి? మీరు రియల్ ఎస్టేట్ వ్యవహారంలో. బంగారెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాగి నయా పైసా సంబంధం లేదు. రాగి నయా పైసా నాకుంటే సంబంధం ఉండాలి కానీ ఆయనకి లేదని అంటారు. ఇక్కడ 1 సెంటు భూమి ఎక్కడైనా సరే బంగారెడ్డి కానీ, నేను కానీ, మా అన్న కానీ, నా కుటుంబ సభ్యులు కానీ 1 సెంటు భూమి ఈ ప్రొద్దుటూరులో ఎవరిదైనా తీసుకొని ఉంటే, ఆక్రమించి ఉంటే, లేకపోతే ఏదైనా 1 సెంటు భూమి ఎవరిదైనా పోయి ఉంటే మీ ముందుకు వచ్చి, నాది 1 సెంటు భూమి కిరణ్ కుమార్ రెడ్డి అంటే మా అన్న, ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే, బంగారెడ్డి, ఈ ముగ్గురి పేర్లలో ఏ ఒక్కరి పేరైనా చెప్పి సెంటు భూమి ఎవరైనా తీసుకున్నారని నీ మీడియా ముందుకు వచ్చి చెబితే నా ఇల్లు రాపిస్తా. 100 గదులు రాయిస్తారా? 100లే ఉన్నా, 8. ఏమో 100 అన్నారు, చాలా చూడొచ్చు మీరు. కాదా? 8. 8 మరి 100 గదులను రాస్తున్నారు చాలా మంది. అదే వాళ్ళు చెప్పేది. మరో పులివెందులు అంటున్నారు. 8 అంటే మీకు అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి బయటికి అనే కదా ఇక్కడ నేననేది కూడా. 100 గదులు, పులివెందులు, మరో పులివెందుల, సో ఈ పదాలన్నీ ఎవరు కూరుస్తున్నారు ఇక్కడ? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పనికి మాలినటువంటి నాయకులు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అయినా పాలకపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలేదు ఆ విషయంలో? పాలకపక్షములో ఎవరైనా నాతో ఒకరో ఇద్దరో అసమ్మతిగా ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం దానికి ఎగేసే మాటలు మాట్లాడచ్చు, కానీ పూర్తిగా దీన్ని భ్రష్టు పట్టించేదానికి ప్రయత్నం చేసిన వాళ్ళైతే మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ అవినీతి, భూ కబ్జాలు, ఇసుక ఇది భుజానికి ఎత్తుకొని నేరుగా కనిపించుకొని మాట్లాడింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం కావచ్చు, నిజం కాకపోయినా ఆలోచనలేకు రావచ్చు,
కొంత అతనికి నష్టం జరగచ్చనే ఉద్దేశంతో 1,00,000 సార్లు చెప్పినారు. చెప్పి అందులో కొంత సక్సెస్ అయినారు వాళ్ళు. కొంత రూపాయలు 5 పైసలో 10 పైసలో సక్సెస్ అయినారు, 90 పైసలు కాకపోయినా. కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. 1 సెంటు భూమి ఎవరైనా ప్రొద్దుటూరులో మా వల్ల నష్టపోయిన వాళ్ళు కానీ, ఆక్రమణకు గురైన వాళ్ళు కానీ, మేము మోసం చేసింటే, ఆక్రమించింటే, దాదాగిరి చేసింటే, కబ్జా చేసింటే, ఏదైనా సరే 1 మనిషి మీ మీడియా ముందుకు వస్తే నేను ఎమ్మెల్యేకి పోటీ చేయను. నా ఆస్తి ఇస్తా, ఎమ్మెల్యే ముందు పోటీ చేయను. మరి దాన్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తారు? మీరు ఇంత కరాఖండిగా చెప్తున్నా కూడా అటు పక్క ప్రతిపక్షం ఎందుకు మీ మీద అన్ని అభాండాలు వేస్తుంది? వాళ్ళు మంచోళ్ళు అయితే మీడియా ముందుకు తీసుకురావాలి కదన్నా. ఒకరిని తీసుకొచ్చి ఇద్దోబ్బా ఎమ్మెల్యే గారు నువ్వు చెప్పినావు, ఒకరు కాదు 10 మందిని తెచ్చినాము, పలాని సర్వే నెంబర్ పలాని భూమిని కొట్టేసినామంటే దీందో భూమి అని ఆయనతో మాట్లాడి. ఏమో కనపడకుండా కొట్టేశారేమో. కనపడకుండా ఎట్లా కొట్టేస్తారన్నా? భూమి కనపచ్చు కదన్నా, నీ భూమి ఉంటుంది, నీది కొట్టేసిన తర్వాత నీది బయటికి తెలియకుండా తీసుకున్నారు. నీది తెలుసు కదా, నీకు అర్థమవుతుంది కదా. నీ భూమి పోతే నువ్వు ఊరుకుంటావా? పోలీస్ స్టేషన్ పోతావు, కోర్టుకు పోతావు, మీడియా ముందు పోతావు, మా ప్రత్యర్థుల దగ్గరికి పోతావు. ఎక్కడికి ఏది చేత కాలేదనుకో ఆ టీ బంక్ దగ్గర కూర్చొని 10 మంది దగ్గర టీ తాగి బోరున ఏడ్చి నామేం చెప్తావు. సో ప్రొద్దుటూరులో మీకున్నది ఇల్లు మాత్రమే, ఇంకేం లేవని అంటారు? ఈ ప్రొద్దుటూరులో నాక 30 ఎకరాల భూమి ఉంది, రియల్ ఎస్టేట్లో భాగంగా నేను కొనేది 30 ఎకరాలు. ఈ పక్క నుండి 60 సెంట్లు నాదే. మొన్న మధ్య తీసుకున్నట్టు కదా ఇది? ఈ మధ్య కాలం అంటే అప్పుడు ఇంత అదేలేండి. అవి ఒక 12 మందిది 5 సెంట్లు ఫ్లాట్ 12 మందితో కొన్నా. 12 మందితో కొన్నారు అది కొన్నా. అదేంటి మీరు మొత్తం కొనేయచ్చు కదా. మీకు అంత ఏది 60 సెంట్ల 60 సెంట్లు 12 మందిది, ఒకరిది కాదు. 12 మంది దగ్గర నుంచి మీరు కొనుక్కున్నా? ఒకరికి 5 సెంట్లు, ఒకరికి 5 సెంట్లు, ఒకరికి 5 సెంట్లు ఫ్లాట్లుగా విడగొట్టి అమ్మినేది 12 మందికి అయితే 12 మందితో కలిసి నేను కొన్నా. అట్లా విడివిడిగా ఒక్కొక్క ధరతో. అక్కడ కూడా మా ధర్మం ఏం తెలుసునా, సెంటు 4 లక్షలు విలువ చేసింది అనుకో, ఒక టైంలో 5 లక్షలు ఇచ్చినా. ఓకే. సెంటు 5 లక్షలు చేసింది అనుకో 6 ఇచ్చినా, 7 అయితే 8 ఇచ్చినా, 7 లక్షలు అయితే 8 ఇచ్చినా, లాస్ట్కి 8 లక్షలు కూడా ఇచ్చినా. అంటే ఏ ఒక్కరు కూడా నొప్పి పడకూడదు. మేము ఎమ్మెల్యే గారు మా దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు ఎక్కువ ఇచ్చి కొన్నాడు అని చెప్పి సంతృప్తి పడే విధంగా వాళ్ళని అడిగినా చెప్పి. ఎందుకు కొనుక్కున్నారు అది? నా పక్కన ఎవరు ఉండకూడదు. రేపొద్దున ఏదైనా కానీ మనం రాజకీయం ఉండం కాబట్టి మనం ఏందో మీటింగులు పెడతాం, ఇంకోటి పెడతాం, కొద్ది స్థలం అవసరం ఉంటుంది, కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటాము, లేకుంటే ఏదైనా ఫంక్షన్ భోజనాలు ఏదైనా చేస్తాము అనే దానికోసం ఉండేది అని చెప్పి. సో మీ మీద వచ్చే అపవాదులన్నీ కూడా అదే రకంగా మీ మాటలతో పక్కకి తోసేస్తున్నారు కాదన్నా? నా నిజాయితీతో 100% నిజాయితీతో తోసేస్తున్నారు 100%. నేను నా క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని మళ్ళీ నేను క్వశ్చన్ చేస్తానా, ఎందుకు ఎవరైనా వస్తే కనుక చూపించండి. ఎందుకు రాడు? సిబిఐ దగ్గరికి పోతే అది ఎందుకు మీరు ప్రశంసించారు? 1 మనిషిని మీడియా ముందుకు తీసుకురా అంటే తీసుకురారు. 1 రేణు ఇసుకెళ్తే ప్రశంసించారు. మీడియా ఎందుకు ప్రశంసించట్లే? ఈ రోజు మీరు చేసిన దానికి మీడియానే కదా పైకి తీసుకొచ్చి మిమ్మల్ని ఒక ట్రెండింగ్ లో తీసుకొచ్చారు. మీడియా అలా అట్లా కాదు. మీడియా తెలుగుదేశం పార్టీ చేసిన విమర్శలను ఆధారంగా చేసుకొని ఇట్లా అంటున్నారు కదా అని మీరు చెప్పినప్పుడు, వారి మాటను మీరు స్వీకరించి నన్ను అడిగినప్పుడు, నేను చెప్పిన సమాధానాన్ని పురస్కరించుకొని కనీసం నా కోసమన్న ప్రయత్నం చేయండి. ప్రొద్దుటూరులో 1 మనిషిని పట్టుకునే ప్రయత్నం, 1 మనిషిని, సెంటు భూమి, ప్లీజ్ మీకు ఇల్లు వస్తుంది. ఇస్తారా? 100% ఇస్తా. ఓకే, 100% ఇస్తా. 1 మనిషి నువ్వు మీడియా ముందుకు తెస్తే నా ఇల్లు రాయిస్తా, ప్రామిస్. దాని మీ ఇల్లు వద్దులేండి, మీడియా ముందనే చెప్తాను. ఓకే, ఈ 100 గదులు ఇల్లు నేనేం చేసుకుంటాను? 8 గదులు. సో అంత పర్ఫెక్ట్గా, అంత రాజకీయంలో ముక్కుసూటిగా ఉంటున్నారు. చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి మీకు. కానీ వాటిని ఏ రకంగా అధిగమిస్తున్నారు? ఒక మాటలతో అధిగమిస్తున్నారా, చేతలతో అధిగమిస్తున్నారు? నాకైతే ఇబ్బందులు ఏమి ఎదురుగాలేనా. నేనేముంది నిజాయితీగా ఉంటా, ధైర్యంగా ఉంటా. మీరే అన్నారుగా, విపక్షంలో బాగున్న వాళ్ళు బాగా నా మీద మాట్లాడుతుంటారు. నాకేమి ఇబ్బంది లేదు. అది నాకేమీ పెద్దగా ఇబ్బంది లేదు. ఎవరు కూడా ప్రజలు కదన్నా, ప్రజలు కదా విశ్వసించాల్సింది. నువ్వు చెప్పాలనుకునేది ప్రజలకు నువ్వు చెప్పు, నేను చెప్పాలనుకునేది ప్రజలకు చెప్తా. జడ్జిమెంట్ ఇవ్వాల్సింది వాళ్ళే. 14లో ఒకసారి ఇచ్చినారు, 19లో ఒకసారి ఇచ్చినారు, రేపు 24లో ఒకసారి ఇస్తారు. చూడు, 24లో సేమ్ మెజార్టీ వస్తుందా? ఒక 10,000 ఎక్కువ, 10,000 తక్కువ. 10,000 ఎక్కువే ఉండాలి, తక్కువ ఉండకూడదు. అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తుంటే మీరు. అట్లుండదు రాజకీయాలు, అక్కడ మిస్ అవుతారు మీరు. ఎందుకంటే అభివృద్ధి చేస్తేనే ఓటేస్తారు, ఇంకోటి చేస్తేనే ఓటేస్తారు. అదే అలా ఎట్లా అంటారు? ఇప్పుడు నవరత్నాలు ప్రవేశపెట్టిన తర్వాతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజుకి విశ్వసిస్తున్నారు ప్రజలు. ఎందుకు విశ్వసిస్తున్నారు? ఆయన ద్వారా లబ్ధి పొందుతున్నారు. వాళ్ళంతా నా ఓటర్లు, లేకపోతే నా ప్రజానీకం అని చెప్పి ముఖ్యమంత్రి గారు నమ్ముతున్నారు ఈ రోజుకి, ఇప్పటికీ కూడా. అలాంటప్పుడు మీరు కూడా ఆ రకంగా ఆలోచించాలి కదా. అభివృద్ధి నేను చేశా కాబట్టి ప్రజలు నా వెనకాల ఉంటారని మీరు అనుకోవాలి కదా. అక్కడ నేను గెలుస్తానని చెప్తానా?
నేను గెలుస్తా అని చెప్తానా, గెలుస్తానని చెప్తున్నారు. పెద్ద మెజార్టీతో గెలుస్తా అని చెప్తానా, పెద్ద మెజార్టీతో. కానీ మీరు అన్నట్టు లాస్ట్ టైం నాకు 50,000 వచ్చింది. 10,000 ఎక్కువే రావాలి కదా అంటే 10,000 ఎక్కువ రావచ్చు, 10,000 తక్కువ రావచ్చు అన్నా అని చెప్పిన. గెలుస్తానని అంటారు. మంచి మెజార్టీతో గెలుస్తా, చాలా మంచి అంటే మినిమం ఎంత హీనమన్నా తక్కువన్నా కానీ 30,000 పైనే గెలుస్తా. మీరు మీ టీంలో ఎవరితో కూడా మాట్లాడకుండా డైరెక్ట్గా మీ ఇంటికి సంబంధించిన వ్యవహారాలు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడానని అంటున్నారు కదా, అంత సఖ్యత ఉందా ఆయనతో? ఎలా, ఏ రకంగా? రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన అనుబంధమా లేకపోతే ఇంకేదన్నా ఉన్నాయి? ఒక 25 ఏళ్ల కిందటి నుంచి. 25 ఏళ్ల దగ్గర నుంచి. నాకు ఒక 30 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి. మీకు 30 ఏళ్ల దగ్గర నుంచి. నాకు ఇప్పుడు 57. 27 ఏళ్ళ అనుబంధం రాజశేఖర రెడ్డి గారితో ఉన్న. రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం, ఆ అనుబంధం ఉన్నప్పుడే జగన్తో కూడా నాకు అనుబంధం. వెళ్తూ ఉండేవారా బాగా? బాగా. మా ఇద్దరిది ఒకే తాలూకా, పులిని తాలూకా నాది కూడా. నాకు ఇది అవగారూరు. ఓకే. నాదే అనేది పక్క పల్లె. తర్వాత ఆయన నాకు బంధువు కూడా అవుతాడు. విజయమ్మ గారు మాకు దగ్గర బంధువు, నా జేజికి మేనకోడలు. ఓకే. విజయమ్మ గారు అట్లా. సో అటువైపు నుంచి వచ్చింది బంధుత్వం, ఒకే కాన్స్టిట్యున్సీ. తర్వాత నా విలేజ్ కూడా రాజశేఖర రెడ్డి గారికి మొట్టమొదటి బూత్ పైడిపాలెం. సెంటిమెంటల్గా కూడా ఆయన ఎలక్షన్లప్పుడు ఫస్ట్ మా ఊరికి, మా ఇంటికి వస్తాడు. ఆ ఊర్లో మేమే లీడర్లం కాబట్టి 6:30 7కి వస్తాడు. సరే, ఇంత మాట్లాడుతున్నాను, రాచమల్లి ఫ్యామిలీ ఏంటి అసలు? ప్రొద్దుటూరా మా ఊరు పైడిపాలెం. ఓవరాల్గా నా చాలా పెద్ద ఫ్యామిలీ అన్న. నాది సాహితీ పుత్రులు, ఫాదర్ గురించి సరస్వతి పుత్రులు. మా అబ్బగారు, మా వంశం అంతా కూడా పెద్ద ఫ్యామిలీ, జమీందారీ ఫ్యామిలీ, ధనమైనటువంటి ఫ్యామిలీ. అంటే ఒక 1000 ఎకరాలు ఉండేవే. పులిన్ తాలూకాలో 1000 ఎకరాలు అట్లా ఎవరికి ఉండదన్న, అంత ఉండదు. 100 ఎకరాలే పెద్ద భూమి అక్కడ. అప్పుడు మాకు 300 400 ఎకరాల భూమి, దండిగా బంగారు, దండిగా సంపద, భూములు, 5-6 గాన్ల ఎద్దులు, వ్యవసాయము. రెడ్డి రాజ్యం కనిపించేది అప్పుడు. అంత మామిడి తోటలు, ద్రాక్ష, చీని తోటలు, నిమ్మ తోటలు, ఇవన్నీ ఉండేటి. ఓకే. అబ్బగారు చాలా గొప్ప చదువులు చదివిన వాళ్ళు. ఇండిపెండెన్స్ కంటే ముందు 100 సంవత్సరాల ముందే వాళ్ళు. మా అబ్బగారు ఒక అబ్బనేమో మద్రాస్ గిండి కాలేజీలో ఇంజనీరింగ్ చేసినాడు. ఎప్పుడో 1940లోనో 30లోనో 20లోనో 1945లో మద్రాసులో గిండి కాలేజీలో ఇంజనీరింగ్ చేసినాడు. ఒక అబ్బాయి ఏమో అలహాబాద్లో హిందీ పండిట్ చేసినాడు. ఒక అబ్బాయి ఏమో ఆడిటరు. ఒక అబ్బాయి ఏమో అమెరికాకు పోయినాడు, ఇంజనీరింగ్ వర్క్షాప్ ఒకటి పెట్టి. అట్లా నాయనేమో గ్రాడ్యుయేషన్ చేసినాడు అక్కడ. నాయన కూడా మద్రాస్, చెన్నై చేసినాడు. మా చిన్న ఆయన ఎప్పుడో 50 ఏళ్ళ కిందట అమెరికాకు పోయినాడు, న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్, పెద్ద డాక్టరు. మా నాయన తమ్ముడు ఇంకొక ఆయన కూడా జస్ట్ IAS మిస్, గ్రూప్ 1 ఆఫీసరు, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి MDగా రిటైర్డ్. పెద్ద చదువులు, పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు. మా అబ్బగారు కవులు. మా అబ్బ భైరవకొండారెడ్డి అని అండు ఆయన. స్వప్న సీతాచలం అనే గ్రంథాన్ని రాసినాడు. మా అబ్బ పేరు ఇంకొక ఆయన పేరు వింటావు, రారా అని, రాచమల్లు రామచంద్రారెడ్డి, ప్రముఖ సాహితీ విమర్శకుడు, సరస్వతి పుత్రుడు, కమ్యూనిస్టు. శ్రీశ్రీని కూడా విమర్శించినవాడు. మీరు కూడా కమ్యూనిజంలో తిరిగారా? లేదు. నాకు కమ్యూనిస్టు, కాంగ్రెస్. కరెక్ట్. ఇంత సరస్వతి పుత్రులు అన్నారు. సో మీరు రాజకీయాల్లోకి వచ్చేసారు, కారణం ఏమన్నా ఉందా ప్రత్యేకంగా? లేదన్న, బైబర్త్ లక్షణాలు శరీరంలో ఉన్నాయి, నాయకత్వ లక్షణాలు. మరి వాళ్ళందరికీ లేవు, మీకు ఒక్కరికి? వాళ్ళకి ఇష్టం లేదు రాజకీయాలు. మా వంశంలో రాజకీయాలు అంటే కన్నా బలహీనమైన అభిప్రాయం. అది ఊరికే ఎండక గొడుగెత్తాల్సిన పరిస్థితి. నీ లోపల ఉండే నిజమైన భావజాలాన్ని ప్రదర్శించలేవు, రాజకీయం పదవుల కోసం చెప్పి ప్రాకులాడే పరిస్థితి అని వాళ్ళ అభిప్రాయం. మీరు ఇన్నాళ్ళు రాజకీయంలో ఉన్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి ఆ విషయంలో? వాళ్ళు అన్నదానికి 100% నిజం. వాళ్ళు చెప్పినది, వాళ్ళు చెప్పిందే నిజమా? చాలా నిజం. పదవుల కోసం ప్రాకులాడాల్సిన పరిస్థితి, నీ స్వాభిమానాన్ని చంపుకోవాల్సిన పరిస్థితి, నీ నిజమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడానికి ఈ క్రీడ ఒప్పుకోదు. ఈ క్రీడ వేరేది. ఈ క్రీడలోకి నువ్వు వచ్చేతలికి నీ స్వాభిమానానికి కూడా కాసేపు నిద్రపుచ్చాల. లేదు, ఇప్పుడేం నాకేం అనిపించట్లేదు రాచమల్లి గారిని చూసినప్పుడు. రాచమల్లి ఒక్కడే అట్టున్నాడు, ఎవరు అట్టుంటారన్నా, అందరూ ఇట్టుంటే పోతారు. అదే అంటే మీతో ఎంతసేపటి నుంచి మాట్లాడుతుంటే అలాంటివి ఏం కనిపించదు. అదే రాచమల్లి ఒక్కడే ఇట్టున్నాడు, వేరే వాళ్ళు ఉండరు. ఇట్లుంటే ఇబ్బంది అవుతుంది. ఇంత స్ట్రైట్గా ఉండరు, ఇట్లా మాట్లాడరు. కారణం ఇట్లా ఉండడానికి రాచమల్లి కారణం ఏంటంటే పదవి వ్యామోహం లేదు రాచమల్లికు. అదొక్కటే సింపుల్. అసలు వచ్చిందా మీకు పదవి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు ఈ మంత్రి పదవి తీసుకోండి అని చెప్పి మీకు ఆఫర్ ఎప్పుడన్నా? లేదు, నేను వద్దని చెప్పిన. 2019లో మా ప్రభుత్వం వచ్చిన కెమెరా ముందు చెప్తున్నారా వద్దని, లేకపోతే జగన్ గారి ముందనే చెప్పిన. 151 మంది ఎమ్మెల్యేల ముందర చెప్పిన అన్న, మీటింగ్ హాల్లో చెప్పిన. CLP ఫస్ట్ మా మీటింగ్లో చెప్పిన. మీకైతే ఆఫర్ చేశారు? ఆఫర్ చేయలే,
అందరం 151 మంది ఎమ్మెల్యేలతో కలిసి సభా అధ్యక్షుడిని మేము సభా నాయకుడిని ఎన్నుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకునేటప్పుడు అప్పుడు మంత్రి పదవుల గురించి ఆయన మాట్లాడినాడు. కొంతమందికి మంత్రి పదవులు వస్తాయి, కొంతమందికి రావు, మీరేమి డిసప్పాయింట్ కాకూడదు, మంత్రులైన వాళ్ళు ఎమ్మెల్యేల యొక్క గౌరవాన్ని కాపాడండి, వాళ్ళ అభివృద్ధికి మీరు సహకరించండి, ఇన్ని మాట్లాడినారు. ఇన్ని మాట్లాడినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు వేసి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళు పార్టీకి సేవ చేసినది నన్ను గుర్తించండి అని చెప్పి అడిగినారు. అట్లా అడిగిన నేపథ్యంలో నేను కూడా లేచి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే నాకు నియోజకవర్గ అభివృద్ధికి మీరు నిధులు కేటాయించండి, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను మంత్రి కావాల్సిన కోరిక లేదు, నా నియోజకవర్గానికి నేనే ముఖ్యమంత్రి, జగన్ ముఖ్యమంత్రి ఉన్నంతసేపు రాచమల్లు ముఖ్యమంత్రి ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీకి, సో నీవు ముఖ్యమంత్రిగా కావాలనే కోరికే నాలో బలంగా ఉన్నది, నిన్ను చూడాలనేది, అదొక్కటి చూసినాము, సంతోషము. చిరకాలం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండాలా, చిరకాలం మేము ఎమ్మెల్యేగా ఉండాలనే కోరిక ఉంది, ఇంక ఏ మంత్రి పదవి మీద ఆశ లేదు, నా నియోజకవర్గానికి ఫండ్స్ ఇవ్వండి అని అడిగిన. మీరు కాబట్టి అడిగారు, ఆయనతో ఉన్న అనుబంధం మేరకు. చాలా మంది ఇప్పటికీ మాకు మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి కొంతమంది బయటకు వెళ్ళారు, కొంతమంది నానా రకాలుగా మాట్లాడారు, ఇప్పటికీ మాట్లాడుతున్నారు, విపక్షంలోకి వెళ్ళి కూర్చున్నారు కొంతమంది. అంటే విపరీతమైన ధోరణి అయితే కనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ఈ మధ్య కాలంలో కనిపిస్తోందని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీదైనా కానీ కాస్త అసంతృప్తి రావడం సహజమే. 151 మంది ఎమ్మెల్యేలని గెలుచుకున్న తర్వాత, అందరూ స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ రకమైన ధోరణి ఎమ్మెల్యేల దగ్గర నుంచి రావడం, అదే నేను చెప్తాను కదా, అధికారంలోకి రాకమునుపు ఒకలాగా ఉంటాము, ఐకమత్యం ఎక్కువ ఉంటుంది. అధికారం వచ్చిన తర్వాత కాస్త ఐకమత్యం తగ్గుతుంది. ఎందుకంటే గన ఆ అధికారాన్ని నువ్వు అనుభవించే విషయంలోనూ పంచుకునే విషయంలోనూ వ్యత్యాసాలు కనిపిస్తాయి. అప్పుడు ఒకరి మధ్య ఒకరికి ఐకమత్యం బలహీనపడుతుంది. కుటుంబంలో కూడా అంతే, ఎక్కడైనా సరే అలాంటి పర్టికులర్ కుటుంబాలు మినహాయిస్తే ఏ కుటుంబాల్లోనే కానీ పేదరికం ఉన్నప్పుడు అన్యోన్యంగా ఉంటారు, ధనం వచ్చినప్పుడు కాస్త చీలికలు వస్తాయి. అధికారం వచ్చినప్పుడు కూడా అంతే, నాకు మంత్రి పదవి రాలే, నువ్వు వానికి ఇచ్చినావు, వీనికి ఇచ్చినావు, వానికి ఆ వర్క్ ఇచ్చినావు, వీనికి ఈ వర్క్ ఇచ్చినావు, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా భరించాల్సిందే. కాకపోతే ఏదో టీ కప్పులో తుఫాన్ లాగా వస్తాయి పోతుంటాయి తప్ప అంతమించి ఏంటో. ప్రతిపక్ష నేతని అరెస్ట్ చేయటం, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడడం, అటు పక్కన టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది మాట్లాడడం, టీడీపీ కీలక నేతలు కొంతమంది మాట్లాడడం, సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏమనిపించింది? చంద్రబాబు నాయుడు తప్పు చేసినాడు, చాలా లేట్గా శిక్ష పడింది ఆయనకు, చాలా లేటు. ఎందుకని అంటారంతా? మీ చేతిలోనే ఉంది కదా. ఇవాళ ఏ రకంగా స్కామ్ సంబంధించి మీరు ఆధారాలు చూపిస్తున్నారో అది కొన్నాళ్ళ క్రితం, ఎప్పటియో 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం 2021లో దానికి సంబంధించి బీజాలు కనిపించినాయి. ఆ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనిపించినాయి. అప్పుడే ఒక రకమైన యాక్షన్ తీసుకోకుండా ఎలక్షన్స్ ఇంకో 6 నెలలు ఉన్నాయంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి జైల్లో వేయటం, ఆయన అరెస్ట్ చేసేదానికి పకడ్బందీగా సాక్ష్యాలను ఆధారాలను పూర్తి స్థాయిలో సేకరించి చట్టం ముందర ఎక్కడ కూడా మనము కక్ష సాధింపు చర్య చేసినామని ప్రజల ముందర అనిపించుకోకుండా, చట్టం దగ్గర ఆయన తప్పించుకునే పరిస్థితి లేకుండా 1-2 సార్లు జాగ్రత్తగా సాక్ష్యాలను ఆధారాలను సేకరించిన పిమ్మటనే ఆయన కేసులో ముద్దాయి చేయాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం. రెండవది, ఆయన పలుసార్లు 47 కేసులకు స్టేల మీద ఉండి తప్పించుకుంటూ వచ్చినాడు. ఇది కూడా మేము ఏదైనా తొక్కులాడి అట్లా ఇట్లా చేస్తే కొంత ఆయన కాపాడే శక్తులు కొన్ని ఉంటాయి, కాపాడే శక్తులు, ఆ శక్తులు కూడా సైడ్ అండ్ అవుట్ సైడ్ ఉంటాయి. నేను రెండన్నా నేను దానికి అర్థమై ఉండే ఉంటుంది. కాపాడే శక్తులు ఉంటాయి. ఆ శక్తుల యొక్క ప్రతిబంధకం కూడా తొలగిపోతే తర్వాత ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఆ పరిస్థితి. సో ఇప్పుడు ఆయన అరెస్ట్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలకు కొంత భయం పట్టుకుందని అంటున్నారు. నిజమేనా? ఎందుకు ఈ రకమైన పరిస్థితి రేపు మాకు ఎదురైతే, ఒకవేళ ఈ సానుభూతి అనేది మేము ఒకవేళ టీడీపీ అనేది పొందితే, రేపు 2024లో తెలుగుదేశం పార్టీ లేకపోతే పవన్ కళ్యాణ్ ముగ్గురు బీజేపీ ముగ్గురు కలిసి కనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి కూడా అదే రకంగా తయారవుతుందేమో అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి కొంతమంది భయపడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. దాన్ని ఎమ్మెల్యేలు ఎందుకు భయపడతారన్నా? ఎమ్మెల్యేకి ఏముంది? ఎమ్మెల్యేలు పోనీ ఆ ప్రాంతాల్లో చేసిన అవినీతి గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు కదా. ఎమ్మెల్యేలు చట్ట ప్రకారం ఎప్పుడు దోషులుగా నిలబెట్టే ఛాన్సే రాదు. ప్రభుత్వంలో భాగం మంత్రులే. ఏదైనా వాళ్ళ సిగ్నేచర్కి విలువ ఉంటుంది కాబట్టి ఏదైనా మంత్రిత్వ శాఖలు తప్పు జరిగితే కనుక వాళ్ళు దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మంత్రి పదవి చేసిన వాళ్ళు ఎవరైనా తప్పులు చేసి ఉంటే రేపొద్దున మన ప్రభుత్వం మారితే ఇటువంటి సిచ్యువేషన్ మనకు రావచ్చు కదా అనే ఆలోచన కొంత వాళ్ళలో ఉండొచ్చు. 1, 2, 3 ఎవరికైనా చేసి ఉంటే, తప్పు చేసి ఉండాలా, ఆ తప్పు దొరికే విధంగా ఉండాలా, అప్పుడు కొంత భయం ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఎవరు తప్పు చేయమన్నారు, ఎవరు భయపడమన్నారు? ఎవరైనా తప్పే చేయకపోతే భయపడాల్సిన. నేను అడిగేది ఇప్పుడు తప్పు చేశారు, చంద్రబాబు నాయుడు తప్పు చేశారు అని చెప్పి 21లో తెలిసినప్పుడు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది అప్పుడే బయటకు వచ్చినప్పుడు, ఆ రోజే దానికి సంబంధించిన ఆధారాలు బయటకు వచ్చినప్పుడు, మీరంతా వెలికి తీసినప్పుడు ఈ రోజున అరెస్ట్ చేయటం అనేది కొంచెం అందరికీ ఆలోచింపజేసే విషయం. అది కొంచెం
కాదనంటారా? నేను అదే చెప్తాను కదన్నా, 2 కారణాలు. 1కి 2 సార్లు జాగ్రత్తగా ఆయనను సాక్ష్యాలు ఆధారాలు సేకరించి చట్టం ముందర తప్పించుకోకూడదు. ప్రజాక్షేత్రంలో మనం తప్పు చేసినామనే అభిప్రాయం లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలి. మనం ఏం తప్పు చేయలేదనేది. రెండోది, ఆయన కాపాడే శక్తులు లేదని ఉంటే అవి కూడా తొలగిపోవాలి. 21లో 22లో అయితే ఆయన కాపాడే శక్తులు ఉన్నాయి, ఇప్పుడైతే కాపాడలేరు. అదేంటి 3 వైపుల నుంచి 4 వైపుల నుంచి పాదయాత్రలు చేసుకుంటూ వస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో 24లో అధికారంలోకి వస్తా ఉన్నాయి ధీమాతో మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నేతలంతా. మీరేమో కాదని అంటున్నారు. అది మేకపోతు గాంభీర్యం అంతే. జగన్మోహన్ రెడ్డి 24లో గెలవకుండా పోతే, ఇది 24లో గెలవకుండా పోతే మా ప్రభుత్వమే రాకపోతే, గెలవకుండా రాకపోతే, ఇంత సంక్షేమాన్ని ఇంత పేద ప్రజలకు అందించిన తర్వాత, ఇంత నిష్పక్షపాతమైన పాలన ఆయన ఇచ్చిన తర్వాత, ఈ రాష్ట్రంలో విద్య కోసం ఇంత సమూలమైనటువంటి సంస్కరణలు చేపట్టి మార్పులు తెచ్చిన తర్వాత, బలహీనమైనటువంటి వర్గాలకు సంబంధించిన పిల్లలు కూడా గొప్ప చదువు ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉన్నత స్థితికి వచ్చేదానికి కావాల్సిన పరిస్థితి, ఎన్నో 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 సంక్షేమాలు పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు, అది కూడా నిష్పక్షపాతంగా నిజాయితీగా పేదరికమే ప్రామాణికంగా తీసుకొని, ఈ మతమని, ఈ కులమని, ఈ వర్గమని, నీ ముఖంలో రాజకీయ పార్టీల రంగులు చూసి కాకుండా పేదరికాన్ని చూసి ఇంత నిష్పక్షపాతంగా నిజాయితీగా ఆయన సేవ చేస్తే 87% మందికి ఓటు ఆయనకు వేయకుండా వేరే వాళ్ళకి ఎట్లా వేస్తారన్నా? ఒకవేళ అదే పరిస్థితి జరిగిందనుకో, ఇక నాలాంటి ముక్కుసూటిగా ఉండే మనుషులు రాజకీయాల్లో కొనసాగాల్సిన అవసరం లేదు. నాలాంటి వాళ్ళు మాత్రమే, అందరూ చెప్పలే, నాలాంటి వాళ్ళు అంటే ధర్మబద్ధంగా ఉండాలని కోరుకునే మనస్తత్వము ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే నేను ఇంత నిష్పక్షపాతంగా ఆయన సేవ చేసిన తర్వాత ఆయన ఓడిపోతే గన రాజకీయాల్లో కొనసాగడం అర్థం లేదు. బెస్ట్ అంటే రాజకీయంగా అసలు టీడీపీ అనేది ఇక్కడ ఉండకూడదు, భూస్థాపితం అయిపోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నారు. సో అది రేపు అక్షరాలా నిజమవుతుందా రేపు రాబోయే రోజుల్లో? అది 1 భాగాలు జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి అన్నా. అది సరే, ఆ విషయం సరే. ప్రతిపక్షాన్ని మేము భూస్థాపితం చేస్తాం ఉండదు కదన్నా, ఉండదు. చంద్రబాబు నాయుడు వయసు రీత్యా బలహీనమే, పార్టీ క్యాడర్ రీత్యా బలహీనమే, జనములో బలం రీత్యా బలహీనమే. చిట్ట చివరికి ఆయన ఇంట బయట నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోయినటువంటి, రంగు ఎలిసిపోయినటువంటి నాయకుడు. ఒక పాయింట్ వయసు రీత్యా అని అన్నారు, ఆయనకి తోడుగా నేనున్నాను అని చెప్పి ఈరోజు బాలకృష్ణ మాట్లాడుతున్నారు. బాలకృష్ణ గారి 35 ఇప్పుడు ఆయన మాట్లాడేది ఏంటి? రేపు ఆ పదవి నేనే తీసుకోబోతున్నా, రేపు తెలుగుదేశం పార్టీ నా 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 అడుగుజాడల్లో నడుస్తుంది అని చెప్పి ఆయన అంటున్నారు. ఇవాళ స్టేట్మెంట్స్ కూడా కొన్ని ఇచ్చారు ఆయన. బాలకృష్ణ రాజకీయాలకు ఫిట్ కాదన్నా. హిందూపురం ప్రజలకు ఫిట్ ఏమో మరి కాదు. ఎప్పుడు వేరాడు హిందూపురం ఆయన? ఎప్పుడైనా ఒక ఎట్లా గెలవగలిగాడు అక్కడ? సినీ గ్లామర్ గెలుస్తారు కొన్నిసార్లు. అదే సినీ గ్లామర్ పవన్ కళ్యాణ్కి ఉంటుందని అనుకోవచ్చుగా. ఓడిపోయినాడు, అదే నేను చెప్పింది. ఓడిపోవచ్చు రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు. నేను చెప్పింది అదే, నేను ఇంతకుముందు చెప్పింది అదే. కొన్నిసార్లు రాజకీయాలలో అభివృద్ధి చేసినామని ఎక్కువ ఓట్లు వస్తాయనుకుంటే పొరపాటున ప్రజల నాడిని బట్టే ఓట్లు వస్తాయి తప్ప ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారనేది మనం చెప్పలేము. చిరంజీవి పార్టీ 17 సీట్లు గెలిచింది అప్పుడు. అవును, సినీ గ్లామర్ అది, దాన్ని కాదని అనలేం కదా. అవును, ఆ రోజు జరిగిన పరిస్థితి. పార్టీని స్థాపించలేకపోయినాడు కదా, అంత గ్లామర్ ఉండి. ఎక్కడ చూసినా విపరీతమైన జనం వచ్చినారు, పార్టీని స్థాపించలేకపోయినాడు, రాజకీయాలు కొనసాగలేకపోయినాడు, ఒక పార్టీని నిలబెట్టుకోలేకపోయినాడు. అప్పుడు ఎన్టీఆర్ది సినీ గ్లామరే, దాన్ని కాదనంటే వేరు ఆనాటి పరిస్థితులు వేరు. 35 ఏళ్ల సుదీర్ఘమైన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యమేలి విసిగిపోయి ఉన్నారు ప్రజలు. ఇదే ఈ సందర్భమే మనకు అవసరం. నేను చెప్పింది అదే. ఏమని? రాజకీయాలలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు పనిచేస్తాయి. నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు పెద్దగా గెలుస్తావు. అప్పుడు రామారావు వచ్చిన పరిస్థితి ఏంటంటే, రామారావు సినిమా గ్లామర్ కంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఇది మొదటి పాయింట్. అందువల్లనే అంత భయంకరంగా ఆయన గెలిచినాడు. అదే రామారావు కొన్నాళ్ళు పోయిన తర్వాత మరి ఓడిపోయినాడు. ఎందుకు రామారావు చిత్తరంజన్ దాస్ చేతిలో ఓడిపోయినాడు? ఎందుకు? అదే ప్రజాస్వామ్యం, ప్రజాక్షేత్రం. 5 ఏళ్లలో అభివృద్ధి ఏం లేదు కాబట్టి విసిగిపోయి ప్రజలు రేపు ఏదన్నా వేరే ప్రతిపక్షానికి దేనికన్నా ఓట్లు గట్టిగా వేస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఈ ఎలక్షన్లోనా 24లో రోడ్డు అవసరమా? రాదనంటారా? రోడ్డు అవసరమా, భూ అవసరమా అన్నా నీకు? మీ ఊరు కావాలి, హైదరాబాద్కు నువ్వు రోడ్డు కావాలి, నీకు రోడ్డు కావాలా? నీకు 2 రోజులు అన్నం లేదు, నాకు అన్నం పెట్టుంటావా, రోడ్డు పోయి అంటావా? చెప్పన్నా. అన్నం అంటావన్నా, ఆరోగ్యం అంటావన్నా, బట్టలు అంటావన్నా, ఉండడానికి ఇల్లు అంటావన్నా, నీ పిల్లోని చదువు అంటావన్నా, ఇవి మౌలికమైనటువంటి అవసరాలు. ఈ అవసరాలు తీరిన తర్వాతనే అభివృద్ధి కోరుకుంటాం. అభివృద్ధి తర్వాతనే నాగరికత ప్రపంచంలో ఇంకా 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 పెద్దగా సుఖపడే సాంకేతికపరమైనటువంటి సౌఖ్యాలను కోరుకుంటాం. కానీ మొట్టమొదటి కోరుకునేది మాత్రం శాంతి,
తర్వాత కోరుకుండేది కనీసం వసతులు, ఆ తర్వాత కోరుకుండేది అభివృద్ధి, ఆ తర్వాత కోరుకుండేది ఈ నాగరికత ప్రపంచంలో అట్టడుగు వరకు ఉండే సుఖాన్ని సౌఖ్యాన్ని పొందాలనుకోవడం. ఈ పార్టీ, ఈ ప్రభుత్వం బలహీనమైనటువంటి మనుషుల కోసం, పేదరికంలో ఉండే మనుషుల కోసం, భూవ కోసం, చదువు కోసం, ప్రాణం కోసం, ఆరోగ్యం కోసం, వ్యవసాయం కోసం, ఇట్టటోళ్ళ కోసం ఉపయోగపడింది. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నారు కాబట్టి స్ట్రైట్గా ఒక క్వశ్చన్ ఇస్తాను. 2019 నుంచి 2023 ఈ రోజు వరకు రాష్ట్రంలో ఈ రకమైన పరిశ్రమలు వచ్చినాయి, ఇంత అభివృద్ధి జరిగింది, ఈ డౌన్ ట్రెండ్ పీపుల్ని మేము పైకి తీసుకురాగలిగాం అని చెప్పి మీ మాటల్లో గట్టిగా మీరు చెప్పండి, చూస్తాను నేను. 2,20,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖజానా, అంటే ప్రజలు వివిధ రూపాలలో పన్నులు చెల్లించినటువంటి డబ్బు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా వచ్చిన డబ్బు, 2,20,00,000 రూపాయల నగదు లెక్కను ఈ రాష్ట్రంలో ఉండే కొన్ని లక్షల కోట్ల మంది